శ్రీమన్మహాభారతము 813వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 38వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అర్జునుడు వాయుభక్షణ చేస్తూ చేతులు పైకెత్తి ఏమాత్రము ఎటువంటి ఆసరా లేకుండా కాలి బొటన వ్రేలి కొన మీద నిలిచి ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ అర్జునుని యొక్క శిరోజములు, అమిత తేజస్వి మహాత్ముడైనటువంటి ఆ అర్జునుని యొక్క వెంట్రుకలు విద్యుత్తులాగా పద్మములాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అప్పుడు మహర్షులంతా ఉగ్రమైనటువంటి తపస్సులో ఉన్నటువంటి ఆ అర్జునుని గురించి నివేదించటం కోసం పరమశివుని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి తం ప్రణమ్య మహాదేవం శశంసుః పార్థకర్మ తత్. ఏష పార్థో మహాతేజాః హిమవత్ పృష్ఠమాస్థితః ఉగ్రే తపసి దుష్పారే స్థితో ధూమాయయన్ దిశః తస్య దేవేశ న వయం విద్మః సర్వే చికీర్షితం. ఆ మహర్షులందరూ పరమశివునికి, మహాదేవునికి నమస్కరించి ఈ రకంగా చెబుతూ ఉన్నారు. ఓ దేవేశ, మహా తేజస్వి కుంతీకుమారుడైనటువంటి అర్జునుడు అంతులేని ఉగ్రమైన తపస్సు చేస్తూ సకల దిక్కులను ధూమావృతం చేస్తూ ఉన్నాడు. అతని కోరిక ఏమిటో మాకు తెలియదు. మమ్ములందరినీ అతడు తపింపచేస్తున్నాడు. అందుకని ఓ మహాదేవా, మంచిగా అతనిని తపస్సు నుండి నువ్వే నివర్తింపచేయాలి అని వారందరూ ప్రార్థన చేయగానే ఆ సద్భావము కలిగినటువంటి మునీశ్వరుల మాటలన్నీ విని భూతనాథుడైనటువంటి ఉమాపతి ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ మహర్షులారా, అర్జునుడి విషయములో మీరేమీ విచారింపనవసరమే లేదు. మీరంతా వెంటనే సంతోషముగా వెనక్కి వెళ్ళండి. అతని మనస్సంకల్పాన్ని నేను నెరవేరుస్తా. అతని కోరిక ఏమిటో నాకు తెలుసు. అతనికి స్వర్గము పట్ల కోరిక లేదు. అతనికి ఐశ్వర్యం అవసరం లేదు. ఆయుష్షు అవసరము లేదు. అవేవి కోరుకోవటం లేదు అతడు. అందుకని ఇక ఏది కోరినా అతడు కోరినదంతటినీ నేను ఈరోజే సర్వం తత్ కరిష్యేహం అద్య వై. అతడు కోరుకున్నదంతటినీ నేను ఈరోజే ఇప్పుడే చేస్తా అని మహాదేవుడు, పరమశివుడు అన్నటువంటి మాటలు విన్న మహర్షులు మనస్సులో ఆనందించి వారి వారి నివాసాలకు తిరిగి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత సర్వపాపహరుడైనటువంటి పినాక పాణిః భగవాన్ సర్వపాపహరోహరః కైరాతం వేషమాస్థాయ కాంచనద్రుమసన్నిభం విభ్రాజమానో విపులః గిరిర్మేరుః ఇవాపరః. సర్వపాపహరుడు పినాకపాణి అయినటువంటి మహాశివుడు ఒక బంగారు వృక్షములాగా ప్రకాశించే ఒక కిరాత వేషాన్ని ధరించి
వేరొక మేరు పర్వతము లాంటి అద్భుతమైనటువంటి శరీరముతో ప్రకాశిస్తూ ఇక భూమి మీదకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.